ముగ్గురు స్నేహితులు క్రిస్మస్ సెలవులకు యూరోప్లో శపించబడిన గ్రామం ఆల్టెన్బర్గ్కి చేరుకుంటారు. అక్కడొక పెద్ద క్రిస్మస్ ట్రీ ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆత్మ కోసం వెలిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే కౌశల్ పొరపాటున చెట్టు శాఖను విరగ్గొడతాడో 300 ఏళ్ల అలీషా శాపం మేలుకొంటుంది. ఆ చెట్టు వాళ్ల 12 రోజుల చావుని లెక్కపెట్టడం మొదలుపెడుతుంది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో యూరోప్లోని పాత మంచుకొండ గ్రామం ఆల్టెన్బర్గ్లో చాలా విశాలమైన అందమైన క్రిస్మస్ ట్రీ ఒకటి వెలుగుతూ ఉంటుంది. కాని ఆ చెట్టు గురించి ఒక భయంకరమైన విషయం చెప్తూ ఉంటారు. ఏ వ్యక్తైనా దానిని అనుమతి లేకుండా ముట్టుకుంటే మరో 12 రోజులలో చనిపోతాడు. ఆ ప్రదేశానికి చెందిన వాళ్లు అది ఒక్క చెట్టు మాత్రమే కాదు, ఒక పాత ఆత్మశాపమని అంటారు. అదే దేశంలో ముగ్గురు స్నేహితులు నివసిస్తుంటారు, పనిచేస్తూ ఉంటారు. వివాన్, సాన్వి ఇంకా కౌశల్ ముగ్గురూ భారతదేశం నుంచి వచ్చారు. కాని ఈ చల్లని ప్రదేశంలోనే తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ రోజు వాళ్లు తమ ఆఫీసులో కూర్చునున్నారు. కాని ఫోకస్ పనిమీద లేదు, రాబోయే సెలవుల మీద ఉంది. ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా క్రిస్మస్కి ఎటైనా వెళ్దామా? ఆ ప్రశ్నలో ఆతృత, కంగారు రెండూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరుపుకునే బోరింగ్ పార్టీతో వాళ్లు విసిగిపోయి ఉంటారు. కౌశల్ నవ్వుతాడు. చూడండి, ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ పార్టీని రెస్టారెంట్లోనూ హోటల్లోనూ జరుపుకుంటాం. కానీ ఈసారి ఏదైనా విచిత్రంగా చేసుకుందాం. సాన్వి కొన్ని క్షణాలకు మౌనం వహించింది. తన కళ్ళు కిటికీ బయట పడుతున్న మంచుమీద ఉన్నాయి. తను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. దూరంగా వినిపిస్తున్న గొంతు తనని పిలిచినట్టు అనిపిస్తుంది. అప్పుడు తను నెమ్మదిగా అంటుంది, నా దగ్గరకు సొల్యూషనుంది. ఈసారి మనం ఆల్టెన్బర్గ్ గ్రామానికి వెళ్ళొద్దాము. అదిక్కడికి చాలా దగ్గర. గదిలోని వాతావరణం ఉన్నట్టుండి చల్లగా మారుతుంది. ఆల్టెన్బర్గ్ పేరు వినగానే గాలంతా చాలా బరువెక్కుతుంది. కౌశల్ కాస్త ఆశ్చర్యపోతాడు. కానీ ఆ గ్రామం గురించి చాలా విచిత్రమైన కథలు వినిపిస్తున్నాయి. సాన్వి నెమ్మదిగా నవ్వుతుంది. కాని తన మొహంలో ఒక విచిత్రమైన మొండితనం కనిపిస్తుంది. అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే. ప్రతి సంవత్సరం మన ఆఫీస్ నుంచి చాలా మంది అక్కడికి వెళ్ళొస్తున్నారు. వివాన్ కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉంటాడు. బయట చల్లని గాలులు కిటికీలను తాకి వెళ్తూ ఉంటాయి. గాలికి కూడా ఈ నిర్ణయం గురించి తెలుసు అన్నట్టనిపిస్తుంది. మొత్తానికి వివాన్ కూడా నెమ్మదిగా తల ఊపుతాడు. మరైతే సరే, మనం ఈసారి అక్కడికే వెళ్దాం. వాళ్లు నిర్ణయించుకున్నారు. కాని పాపం వాళ్లకు తెలీదు, వాళ్లు సెలవులు కాదు, వాళ్లకు మొదలైన కౌంట్ డౌన్ని ఎంచుకున్నారు అని. క్రిస్మస్ సెలవులలో వాళ్లందరూ ఆల్టెన్బర్గ్ గ్రామానికి చేరుకుంటారు. గ్రామం మంచుతో కప్పబడి ఉంది. ఇంటి పైకప్పుల మీద మంచు దట్టంగా కూరుకుపోయి ఉంది. చెట్టు శాఖలు తెల్లగా బరువుతో వంగిపోయి ఉన్నాయి. వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. 2-3 కనిపించినా అపరిచితులను చూడగానే చూపు తిప్పుకుని ఎంతో వేగంగా ముందుకు వెళ్ళిపోతారు. గాలిలో ఒక విచిత్రమైన దుమ్ము తిరుగుతూ ఉంటుంది. ఎండిపోయిన మట్టి, పాత కర్రలు, ఎక్కడో చాలా తేలికైన కాని స్వచ్ఛమైన రక్తంలాంటి అనుభూతి. ముగ్గురు స్నేహితుల కాలి గుర్తులు మంచులో బలంగా పడుతూ ఉంటాయి, నేల వాళ్లని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నట్టు. కొంతసేపటి తరువాత వాళ్లు గ్రామం మధ్యలోకి చేరుకుంటారు. వాళ్ల ఎదురుగా ఆ ఫేమస్ క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది. చాలా విశాలమైనది. ఆకాశాన్ని తాకే చెట్టు రంగురంగుల లాంతర్లతో అలంకరించబడింది. మెరిసే బంతులు, వెండిలా మెరిసే నక్షత్రాలు, పైన మెరిసే తారలు. దూరం నుంచి చూస్తే అదొక కలలా అనిపిస్తుంది. కాని దగ్గరకు రాగానే ఆ కలలో ఒక చల్లటి అనుభూతి అనిపిస్తూ ఉంటుంది. చెట్టు లైట్లు స్థిరంగా లేవు, వాటంతటవే నెమ్మదిగా వెలుగుతూ ఉంటాయి, ఎవరో ప్రాణాలతో ఉండి ఊపిరి తీసుకుంటున్నట్టు. సాన్వి భయంతో అలా చూస్తూ ఉంటుంది. తన మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. తను ఏమీ మాట్లాడలేదు. కాని కౌశల్ మనసులో ఉన్న అల్లరితనం బయటికి వచ్చింది. తను ముందుకు వెళ్తాడు. మామూలుగా అలంకరించిన ఒక చెట్టు ముందు నిలబడినట్టు ఉంటాడు. వివాన్ ఇంకా సాన్వి కొన్ని అడుగులు వెనక్కి వేస్తారు. కౌశల్ తన చెయ్యి చాచి ఒక శాఖను ముట్టుకుంటాడు. ఆ తర్వాత తను నవ్వుతూ ఆ చెట్టుకున్న ఒక చిన్న కొమ్మను విరుస్తాడు. కొమ్మను విరవగానే ఉన్నట్టుండి చెట్టుకున్న లైట్లన్నీ కూడా ఆరిపోతాయి. ఒక్క క్షణంలో ఆ ప్రదేశమంతా చీకటిమయమైపోతుంది. అన్ని వైపులా నిశ్శబ్దమలముకుంది. ఎంత నిశ్శబ్దమంటే ఎవరో ఊర్లో ఉన్న వాళ్లందరి పీకలను నొక్కేసినట్టు అనిపిస్తుంది. చల్లని గాలి ఉన్నట్టుండి మంచుగా మారుతుంది. సాన్వి చేతులు వణికిపోతాయి. తన మొహంలో భయమిప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.
వివాన్ కంగారుగా కౌశల్ వైపు చూస్తాడు. ఇదంతా యాదృశ్చికమని తనకి కూడా నమ్మశక్యంగా లేదు. అప్పుడే వెనక నుంచి ఎంతో బరువైన గొంతొకటి వినిపించింది. నువ్వు చాలా పెద్ద పాపం చేశావు. ముగ్గురికి కూడా నరాలు తెగిపోయినట్టనిపించింది. వాళ్ళు నెమ్మదిగా తిరిగారు. వాళ్ల మధ్యలో ఒక ముసలావిడ నిలబడి ఉంటుంది. చేతికర్ర పట్టుకుని కొంచెం వంగి ఉంది. పాత బట్టలను కట్టుకుని ఉంది. ఆమె కళ్ళు చీకట్లో చాలా విచిత్రంగా మెరిసిపోతూ కనిపిస్తాయి. చెట్టుకున్న లైట్లు ఆరిపోవడానికి ముందు ఎలా ఉన్నాయో అలా అనిపించాయి. సాన్వి భయపడుతూ ఇలా అంటుంది, ఎవరు మీరు? ముసలావిడ కళ్ళార్పకుండా తన వైపు చూసి, నా పేరు అలీనా. ఆ పేరు ఆ ఊరి మంచులో ఎన్నో ఏళ్లుగా జమై ఉన్నట్టుంటుంది. ఎలీనా దృష్టి ఒక్కొక్కరిగా ముగ్గురు మీద పడుతుంది. చివరిగా కౌశల్ చేతిలో ఉన్న ఆ శాఖ మీదకు వచ్చి ఆగుతుంది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత ఎలీనా బరువైన గొంతుతో ఇలా అంటుంది, ఇప్పుడు వినండి, చావుకి సంబంధించిన క్రిస్మస్ ట్రీ దంతకథ. ఆమె గొంతు ఎండిపోయిన చెట్టు శాఖలకు చల్లని గాలి తగిలినట్టుగా అనిపిస్తుంది. ఆ దట్టమైన చీకటిలో ఎలా అనిపించిందంటే మొత్తం చెట్టు కొమ్మలన్నీ వాళ్ల కాళ్ల చుట్టూ 4 వైపులా నెమ్మదిగా చుట్టుకుంటున్నట్టు. సుమారుగా 300 సంవత్సరాల ముందు ఎలీసా అనే ఒక మహిళను గ్రామంలో వాళ్లు దెయ్యమని చెప్పి కాల్చేశారు. చనిపోయే ముందు ఎలీసా శపించింది, నా ఆత్మ ఈ చెట్టులో నివసిస్తుంది అని. ఎవరైతే నా కొమ్మలను ముట్టుకుంటారో వాళ్ల జీవితం ఎండిపోతుంది అని. అప్పటినుంచి ప్రతి క్రిస్మస్కి ఈ చెట్టు మెరిసిపోతుంది. ఎవరైతే దీన్ని ముట్టుకుంటారో 12 రోజుల్లో వాళ్ల గుండె చెట్టు కొమ్మల్లో కలిసిపోతుంది. ఎవరైనా చనిపోయిన తరువాత ఈ చెట్టు ఇంకా పచ్చగా మారుతుంది. కథ సమాప్తమవ్వగానే గాలి ఉన్నట్టుండి మరింత బరువెక్కుతుంది. చెట్టులో నుంచి ఒక దట్టమైన ధడధడ శబ్దం వినిపిస్తుంది. ఏదో ఒక ప్రాణి మలుపు తిరిగినట్టనిపిస్తుంది. ఆంటీ, ఇవన్నీ భయపెట్టే కథలంతే. తను అలా అన్న వెంటనే నేలమీద ఉన్న ఒక ఎండు కొమ్మ వెంటనే లేస్తుంది. మెరుపు వేగంతో తిన్నగా కౌశల్ కాలికి తగులుతుంది. ఆ పట్టులో మనిషి స్పర్శ అయితే ఉండదు. అది పూర్తిగా చెట్టు యొక్క జీవిత క్రోధం. సాన్వి అరుస్తుంది. వివాన్ కంగారుగా కౌశల్ని లాగుతాడు. ముగ్గురూ ఏదో ఒక విధంగా దాన్ని విడిపించుకుని హోటల్కి పరిగెడతారు. వాళ్ల వెనుక ట్రీ లైట్లు ఎర్ర రంగులోకి మారిపోతాయి. రాత్రి సరిగ్గా 2 గంటలకు బాధతో అరుస్తున్న కౌశల్ అరుపు హోటల్ నిశ్శబ్దాన్ని చీరేస్తాయి. సాన్వి ఇంకా వివాన్ పరిగెడుతూ గదిలోకి చేరుకుంటారు. ఎవరైతే తనని చూశారో తనసలు మనిషే కాదు. కౌశల్ కాలిలోని ఆ భాగం దేనినైతే శాఖ ముట్టుకుందో అది పూర్తిగా నల్లబడిపోయింది. చర్మం ఎండిపోయి కర్రలాగా మారిపోయింది. వేళ్లు తిరిగిపోయి ఎలా మారిపోయాయంటే లోపల నుంచి ఎవరో రక్తాన్ని పీల్చేసినట్టు. ఏడుస్తూ కౌశల్ మంచానికి అతుక్కున్నాడు. చెట్టు నన్ను పిలుస్తోంది. ఆ చెట్టు గది బయట నిలబడి ఉంది. సాన్వి వెంటనే, లేదు, ఇదంతా నిజమయ్యే అవకాశం లేదు. వివాన్ కంగారుగా కిటికీ వైపు చూశాడు. గదిలోని గాలి ఉన్నట్టుండి మంచులా చల్లబడింది. కిటికీ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా దానంతటదే సన్నని శబ్దం చేయటం మొదలుపెట్టింది. బయట దూరంగా కొండమీద అదే క్రిస్మస్ ట్రీ కనిపించింది. హోటల్ గ్రామానికి చాలా దూరంగా ఉంది. అయినప్పటికీ ఆ చెట్టు దగ్గరగా వస్తున్నట్టనిపిస్తుంది. చెట్టు కొమ్మలు కిటికీ అద్దాలకు తాకుతూ ఉన్నాయి. టిక్ టిక్ టిక్. ప్రతి శబ్దంలోనూ ఒక పేరు దాగి ఉంది, కౌశల్. మరుక్షణమే కిటికీ విరిగిపోయింది. ఒక పొడవైన చెట్టు కొమ్మ గదిలోకి వచ్చింది. సాన్వి అరుస్తుంది. వివాన్ కౌశల్ని పట్టుకోవడానికి పరిగెడతాడు. కాని కొమ్మలు కౌశల్ని పట్టుకుని తనని లాగుతాయి. నెమ్మదిగా వివాన్ ఇంకా సాన్వి తన వెనక పరిగెడతారు. మంచులో కౌశల్ని లాక్కెళ్లిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. గాలిలో ఒక విధమైన కర్రు కర్రు శబ్దం ఉంది. ఏవో చెట్టు కొమ్మలు మంచుని కోస్తున్నట్టు. కొంత దూరంలో కౌశల్ కనిపిస్తాడు. సరిగ్గా చెట్టుకు ముందు. చెట్టు వేర్లు తన కాలికి చుట్టుకున్నాయి. తన కళ్ళు ఇప్పుడు పూర్తిగా నల్లబడ్డాయి.
తన మొహంలో చావు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తను నెమ్మదిగా మాట్లాడాడు. నేను వెళ్ళిపోతున్నాను. ఎలిసా నన్ను పిలుస్తోంది. మరుక్షణం చెట్టు వేర్లు పైకి లేచాయి. అవి కౌశల్ శరీరాన్ని భూమిలోకి లాగేశాయి. నెమ్మదిగా భూమి తనని పూర్తిగా మింగేస్తున్నట్టు. సాన్వి స్పృహ తప్పి పడిపోయింది. వివాన్ అరుపు ఆ మంచు ప్రదేశంలో మాయమయ్యింది. ఉన్నట్టుండి వెనక నుంచి గాలిలో ఒక గట్టి గొంతు వినిపించింది. రాత్రివేళ నిశ్శబ్దాన్ని ఎవరో కత్తితో చీరేసినట్టనిపించింది. వివాన్ తిరుగుతాడు. ఆ ముసలావిడ అలీనా. ఆమె ఒక మనిషిలా కనపడలేదు. ఎర్రని కళ్ళు, చీరిన చర్మం, ఎండిపోయిన శరీరం, పూర్తిగా ఒక రాక్షస రూపం. తను బరువైన గంభీరమైన గొంతుతో నేను హెచ్చరించాను. వివాన్ ఏడుస్తూ అరుస్తాడు. ఏంటిదంతా? అసలు ఎవరు నువ్వు? అలీనా నవ్వుతుంది. ఆ నవ్వు మనిషి నవ్వులా ఉండదు. అదొక దానవ నవ్వు. నేనే అలీసాని, నిజమైన రాక్షసి. 300 ఏళ్ల క్రితం వాళ్ళు నన్ను కాల్ చేశారు. ఎందుకంటే నేను భగవంతుణ్ణి కాదు, డెవిల్ని స్వీకరించాను. ప్రతి క్రిస్మస్ నేనీ వృక్షం కింద ఒకరి ఆత్మను బలిచ్చేదాన్ని. ఎందుకంటే డెవిల్ సంతోషించాలని. గాలి గట్టిగా అరుస్తుంది. చెట్టు లాంతర్లు వాటంతటవే వెలుగుతాయి. చెట్టు కొమ్మలు కదులుతాయి. ఎవరో దానవులు దాన్ని తాకినట్టనిపిస్తుంది. ఎలీసా ఇప్పుడు దగ్గరగా వచ్చి గుసగుసలాడుతుంది. ఇప్పుడు నా శక్తి తిరిగి వచ్చింది. ఇక ఇవాల్టి బలి మీ అందరిది. మరుక్షణం మొత్తం మైదానమంతా చీకటిమయమైపోయింది. చెట్టు వేర్లు ఎండిన నేలలో నుంచి బయటికి వస్తాయి. సాన్వి అరుస్తుంది, కాని వేర్లు ఇద్దరినీ చుట్టుముడతాయి. ఆ తర్వాత భూమిలోకి నెమ్మదిగా లాగేస్తాయి. ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. అంటూ ఉంటారు, ఆల్టన్బర్గ్లో ఉన్న క్రిస్మస్ ట్రీ ఇవాల్టికి మెరిసిపోతూ ఉంటుంది అని. కాని దాని వెలుగు అలంకరణ కాదు. అది ఒక సరికొత్త ఆత్మ ఆకలి. ఏ రోజు రాత్రైతే దాని లైట్లు టిమటిమలాడతాయో అర్థం చేసుకోవాలి. ఎవరికో జీవితంలో ఆఖరి రోజులు మొదలయ్యాయని. ఎవరైతే అంటారో చెట్లు ఊపిరి తీసుకోవు అని, వాళ్ళు ఎప్పుడూ కూడా చావు క్రిస్మస్ ట్రీని దగ్గర నుండి చూసి ఉండరు.